ఫ్రెండ్స్, మన నిత్య జీవితంలో మనకి తెలిసిన వాళ్ళ గురించి, లేదంటే సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల గురించి, అలాగే వాళ్ళకి సంబంధించిన విషయాలు చాలా ఇన్స్టెంట్‌గా తెలిసిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే వాళ్ళకి తెలిసేలోపు కూడా బయట ప్రపంచానికి ఈజీగా తెలిసిపోతున్నాయి. విజయ్, సంగీతల మధ్య గత కొద్ది కాలంగా విడాకుల విషయం అనేది చాలా అంటే చాలా సీరియస్‌గా నడుస్తుంది. అయితే విడాకులు తీసుకుంటాను అని చెప్పేసి ఎలక్షన్స్‌కి ముందు సంగీత పిటిషన్‌కి సిద్ధమయ్యారు. కోర్ట్‌లో ఆ పిటిషన్ వేయడం జరిగింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పూర్తిగా తలక్రిందులైన పరిస్థితులు ఒక్కసారిగా అందరిని కూడా షాక్‌కి గురిచేశాయి. ముఖ్యంగా విజయ్ తల్లిదండ్రులకి సంగీత, విజయ్ విడిపోవడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకనంటే ఇక్కడ పిల్లల భవిష్యత్తుని వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు. ఈవెన్ పిల్లలకి కూడా విజయ్ అలాగే సంగీతలు విడిపోవడం అసలు నచ్చలేదు. కేవలం సంగీత, విజయ్‌లకు మాత్రమే ఒకరినొకరు అర్థం చేసుకోలేక భేదాభిప్రాయాలొచ్చి, వాళ్ళ మధ్య మూడో మనిషి వచ్చి, ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళు దూరం అవ్వటం జరిగింది. దాదాపుగా 4 ఏళ్ల నిరీక్షణ తర్వాత సంగీత ఇక విడాకులు ఇద్దామని సిద్ధపడింది. అయితే ఈ నేపథ్యంలో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది సంగీత వాళ్ళ నాన్నగారు స్వర్ణలింగం గారు. అయితే ఈయన చాలా పెద్ద వ్యాపారవేత్త. శ్రీలంక, సింగపూర్, భారత్, లండన్ ఇలాగా దాదాపుగా 9 దేశాలలో ఈయన వ్యాపారాలన్నీ కూడా విస్తరించి ఉన్నాయి. అయితే పెళ్ళికి ముందే ఈయన చాలా ధనిక కుటుంబానికి చెందినవాళ్ళు. ఇక విజయ్ కుటుంబ సభ్యులు, అలాగే ఈయన ఇద్దరు కూడా శ్రీలంక నుంచే వచ్చిన వారు కాబట్టి, వాళ్ళు ఆ రకంగా దగ్గరయ్యారు. పెళ్లి పేరున ఫ్రెండ్స్ కాస్త వియ్యంకులయ్యారు. అయితే ఇక హుటాహుటిన సంగీత వాళ్ళ నాన్నగారు సోర్ణలింగం గారు విజయ్‌ని కలవడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదు కరెక్టే. కానీ పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకనంటే ఒకసారి విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలవడం కష్టం. ఇక విడాకులనేవి చట్టబద్ధంగా ఇద్దరు మనుషుల్ని విడదీసే ఒక పరిస్థితి అంటే ఒక ప్రక్రియ. అయితే అది రాకుండానే ఇప్పుడిప్పుడే కలుస్తూ వాళ్ళిద్దరి మధ్య కోపాలు, విభేదాలు అన్నీ కూడా తొలగిపోయాయి అనే దాకా పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి సంగీత వాళ్ళ నాన్నగారు విజయ్‌తో మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడారంటే, "దయచేసి మీరిద్దరూ మీ యొక్క ఇగో ప్రాబ్లమ్స్‌ని పక్కన పెట్టేయండి. ఏదైనా మీరు గనక ఉంది అనుకుంటే మీ ఇద్దరు చర్చించుకోండి. లేదు అనుకుంటే ఫ్యామిలీస్ కూర్చొని మాట్లాడుకుందాం. మీరు తప్పు చేశారని తను అనుకుంటుంటే, మీ తప్పు లేదని మీకు మీరు చెప్పండి. లేదు ఏదైనా వేరే విధమైన పరిస్థితులు నెలకొంటే, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో మా అమ్మాయికి మీరు నచ్చచెప్పండి. ఏ భార్య అయినా సరే భర్త తనకి సొంతంగా కావాలని కోరుకుంటుంది. ఇంకొక మహిళ తన జీవితంలోకి వస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. నా కూతురు కూడా అంతే. దాన్ని తట్టుకోలేకపోయింది. తను విడాకులు ఇస్తుందా? ఇవ్వదా? అనేది వేరే విషయం. దయచేసి మీ మనసులో ఉన్న మాటను తనకి, తన మనసులో ఉన్న మాట మీరు ఖచ్చితంగా వినండి. వింటే తప్ప అది జరగదు. మీ ఇద్దరు కలవరు అని చెప్పడం జరిగింది. దాంతో విజయ్ లేదని, అంటే సంగీతతో నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదని, పిల్లల విషయంలో కానీ, తన విషయంలో కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయని, వాటిని మేమిప్పుడు సార్ట్ ఔట్ చేసుకునే విషయంలో ఉన్నానని, మీరేమీ బాధపడాల్సింది లేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే అయితే ఇక విజయ్ సానుకూలంగా స్పందించడంతో సోనలింగం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకనంటే ఒకవేళ విజయ్ నిజంగా లేదండి మీ అమ్మాయికి నాకు కుదరటం లేదు. ప్లీజ్ విడాకులకే ముందుకు వెళ్దామంటే ఎవరు ఏమి చేయలేరు కదా! చిన్న పిల్లలా కాదు కదా! వేలు పట్టి దిద్దించడానికి. ఒక రాష్ట్రానికే ఆయన సీఎం. సో, ఆయనకుండే భావాలు, వ్యక్తిగతమైన ఒపీనియన్స్ ఆయనకుంటాయి. అదనమాట విషయం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.